విఘ్నేశ విధిమార్తాండ చంద్రేంద్రోపేంద్రవందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ మహాగణపతయే నమః. భక్తులు అడిగిన దాన్ని బట్టి భగవంతుడు ఫలాన్ని ఇస్తుంటాడు. కొంతమంది లౌకికమైన సంపదల కోసం అడుగుతారు, కొంతమంది జ్ఞానాన్ని అడుగుతారు. జ్ఞానం అడిగేవాడికి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అందుకు జ్ఞానాన్ని అడిగిన జిజ్ఞాసు భక్తుడైన వరేణ్యనుకు గణపతి యోగం అంటే ఏంటో చెప్తున్నాడు. శివ, విష్ణు, సూర్య, శక్తి, గణపతి ఐదింటి యందు భేదము చూపుకోవడమే యోగమని చెప్తూ పరమాత్మ జ్ఞానం నుంచి దూరం చేసేది కర్మలు అని వివరిస్తూ కర్మలు మానరాదు అంటున్నారు ఇక్కడ. కానీ కర్మల వల్లను కర్మ లంపటత్వం పెరిగి జ్ఞానం లభించదు గనక ఈ చిక్కును ఎలా విడదీయాలి అనే దానికి అద్భుతమైన సమాధానాన్ని వివరిస్తున్నాడు గణపతి. యస్య యద్విహితం కర్మ తత్కర్తవ్యం మదర్పణం తతోస్య కర్మబీజానాముచ్ఛిన్నా స్యుః మహాంకురాః. కర్మ అనేది ఒక విత్తనం లాంటిది. ఇది మొలకలెత్తుతూ ఉంటే అలాగ సంసారము జన్మలనేటువంటి అరణ్యాలే తయారైపోతుంటాయి. కనుక కర్మ బీజాలని ఎలా నశింపజేసుకోవాలో వివరిస్తున్నారు ఇక్కడ. రెండు ప్రధానమైనటువంటి లక్షణాలు ఉండాలి చేసే కర్మకి. ఒకటి, అది శాస్త్ర విహిత కర్మయ్యి ఉండాలి. మొదటిది ఇది. ఎందుకంటే దేనిని మనం నిర్మూలించలేం, నియంత్రించాలి. నిర్మూలన సాధ్యం కాదు, నియంత్రణే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇంద్రియాల వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని ఇంద్రియాలను కోసేసి పారేం. ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. అదేవిధంగా కర్మలను కూడా ఏ విధంగా నిగ్రహించుకోవాలంటే ముందు శాస్త్రవిహిత కర్మాచరణ. శాస్త్రము మనకు ఏది ధర్మం అని చెప్పిందో దాన్ని పాటించాలి. ఇక్కడ ధర్మం అనేది ప్రవేశించింది కర్మలో. అందుకు ధర్మబద్ధమైన కర్మను చేయాలి. ఇది మొదటి నియమం. రెండవ నియమం, ఆ చేసిన ధర్మము లేదా కర్మ కూడా భగవదర్పణ బుద్ధితో చేయాలి. చేస్తున్న ప్రతి కర్మ కూడా భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు యజ్జత్ కర్మ కరోమి తత్తదకిలం శంభో తవారాధనం అని చెప్పినట్లుగా చేసిన ప్రతి కర్మ శివార్పణం కావాలి, అనగా భగవదర్పణం కావాలి. ఈ రెండు లక్షణాలు ఉన్నట్లయితే ఆ కర్మ సంసారముగా మొలకెత్తదు. కానీ బీజం ఉంటుంది కానీ మరి ఎలా మొలకెత్తదయ్యా అంటే, ఒక విత్తనాన్ని మనం నీటిలోనో నేల మీదో వేస్తే మొలకెత్తుతుంది. కానీ దాన్ని కాల్చినా వేయించినా మొలకెత్తదు అని భాగవతంలో చెప్తాడు. అలా ఇక్కడ ఈ రెండు లక్షణాలు అంటే ధర్మాచరణ, భగవదర్పణము ఈ రెండూ చేసినట్లయితే ఆ కర్మ జన్మ పరంపరలకు తీసుకువెళ్ళదు. కనుక మన కర్తవ్యం ఏమిటి? ధర్మాన్ని దాటకుండా చేయడం, చేసిన ప్రతి కర్మ భగవదర్పణం చేయడం. దీన్ని మన పెద్దవాళ్ళు ఒక నియమాలుగా ఏర్పరిచారు. అందుకే ఏది చేసినా కృష్ణార్పణం అనడం, ఇంటికి ఏ వస్తువు వచ్చినా భగవంతుడికి అర్పించి పుచ్చుకోవడం. ఇలాగా మనం వాడుతున్నాం, కానీ ఇది భగవదర్పణము అనే భావం కలుగుతుంది. ఈ రెండిటి వల్ల ఏర్పడుతున్నది ఏమిటయ్యా అంటే అహంకార రాహిత్యం ఏర్పడుతుంది. అహంకార రాహిత్యం చిత్తశుద్ధికి హేతు అవుతున్నది. ఆ చిత్తశుద్ధి జ్ఞానానికి హేతు అవుతున్నది. జ్ఞానం మోక్షానికి హేతు అవుతున్నది. అందుకు కర్మ మానరాదు. ఆ కర్మను ఈ విధంగా చేయాలని చెప్తున్నాడు ఇక్కడ. చిత్తశుద్ధిశ్చ మహతీ భవేత్ విజ్ఞాన సాధిక విజ్ఞానేన హి విజ్ఞానం పరం బ్రహ్మ మునీశ్వరై. విజ్ఞానము వల్లనే పరబ్రహ్మ లభిస్తాడని మునీశ్వరులు చెప్తున్నారు. ఆ విజ్ఞానము చిత్తశుద్ధి ఉంటే కానీ లభించదు. చిత్తశుద్ధి ఇలాంటి కర్మాచరణ ఉంటే కానీ లభించదు. అందుకే చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధికే కర్మాచరణ ధర్మాచరణ. తస్మాత్ కర్మాణి కుర్వీత బుద్ధియుక్తో నరాధిప నత్వకర్మా భవేత్ కోపి స్వధర్మత్యాగవాంస్తథా. తస్మాత్ కర్మాణి కుర్వీత, అందుకు నువ్వు కర్మలను చేసి తీరవలసినదే. అది ఎలా చేయాలి? బుద్ధియుక్త, బుద్ధియోగముతో చెయ్యి. అంటే ఆ కర్మ చేస్తున్నంతసేపు నేను చెప్పిన నియమాన్ని దృష్టిలో పెట్టుకుని మనసు పెట్టుకుని ఆ విధంగా చెయ్యి. అంతేగాని అకర్మ కాకు నత్వకర్మా భవేత్. అకర్మ కాకు అంటే ఏ పని చేయకుండా ఉండకు, అది సోమరితనం అవుతుంది సుమ. అందుకు ఆదౌ జ్ఞానే నా అధికార కర్మణ్యేవ సయుజ్యతి. కర్మ సరిగ్గా ఆచరించని వాడికి జ్ఞానమునందు అధికారము లేదు సుమ. జహాతి యది కర్మాణి తతసిద్ధిన్న విందతి. తొందరపడి జ్ఞానిని అనే భ్రాంతితో కర్మలు విడిచిపెట్టినట్లయితే వాడికి జ్ఞానాధికారం లభించదు సరికదా. ఏ సిద్ధి పొందకుండా భ్రష్టుడవుతాడు సుమ. కర్మణా శుద్ధ హృదయో అభేద బుద్ధిముపేష్యతి సచ యోగ సమాఖ్యాతో అమృతత్వాహి కల్పతే. కర్మణా శుద్ధ హృదయ, ఒక్కొక్క వాక్యాన్ని గోడ కట్టినట్టు ఇటుక మీద ఇటుక పెట్టినట్టు పద్ధతిగా చెప్తున్నాడు గణపతి ఇక్కడ.
నేను చెప్పినటువంటి శాస్త్రవిహిత కర్మాచరణ భగవదర్పణ బుద్ధితో చేసినట్లయితే అది శుద్ధ హృదయాన్ని ఇస్తుంది, అది అభేద బుద్ధిని కలిగిస్తుంది. సృష్టిలో దేనిని కూడా వేరుగా చూచుట అనేటువంటి లక్షణం లేకుండా చేస్తుంది. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే సృష్టిలో భేద బుద్ధి ఉన్నంత కాలం మనకింకా జ్ఞానం రాలేదని అర్థం. జ్ఞానం రాలేదు అంటే మనం ఇంకా కర్మని సరిగ్గా చెయ్యాలి అని అర్థం. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు అభేద బుద్ధి కలగాలంటే నేను చెప్పిన ప్రకారంగా కర్మాచరణ చేయాలి. అది యోగం అనిపించుకుంటుంది సుమా. కనుక సచ యోగ సమాఖ్యాతో మళ్ళీ యోగం అనే మాటని తీసుకువచ్చాడు గణపతి ఇక్కడ. ఇటువంటి కర్మాచరణ శుద్ధ హృదయాన్ని అభేద బుద్ధిని ఇస్తోంది కనుక దీన్ని యోగం అంటారు. మరొక యోగం కూడా చెప్తున్నాను విను అంటున్నాడు. మరొక యోగము అంటే ఆ యోగం అర్థం చేసుకోవడానికి మరొక కోణాన్ని చెప్తున్నాడు. యోగమన్యం ప్రవక్ష్యామి శృణు భూపా తదుత్తమం వసౌ పుత్రే తథా మిత్రే బంధౌత సుహృజ్జని. మరొక యోగాన్ని చెప్తున్నాడు. యోగాన్ని అర్థం చేసుకోవాల్సిన మరొక విధానం. యోగం అంటే ఏమిటో వివరిస్తున్నాడు ఇక్కడ. ఇందాక చెప్పినటువంటి కర్మాచరణ, ఆ కర్మాచరణ ఎలా చేస్తే యోగమవుతుంది అంటే బహిర్దృష్ట్వాత సమయా హృత్స్థ యా లోకయేత్ముమాన్. బహిర్దృష్టిని విడిచిపెట్టి అంతర్ముఖ దృష్టి కలిగి కర్మాచరణ చేస్తే అది యోగం అవుతుంది. అంతర్ముఖ దృష్టి ఉండాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. ఇదే మనకి లలితా సహస్రనామాల్లో కూడా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు. దృష్టి బాహ్య విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే అది భోగం అవుతుంది, అది క్రమక్రమంగా పతనానికి హేతు అవుతుంది. ఆ దృష్టి అంతర్ముఖమై పరతత్వాన్ని ఆలోచన చేస్తూ ఉంటే అది యోగం అవుతుంది. అందుకు ఉండవలసింది అంతర్ముఖ దృష్టి. మరి బాహ్య విషయాల్లో ఎలా స్పందించాలి? ఎందుకంటే మనం ఉన్నాము అంటే మన చుట్టూ ప్రపంచం ఉంది. ప్రపంచం అంటే బాహ్యం, దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కదా. దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రించాలి, ఎలా గ్రహించాలి, ఎలా దర్శించాలి, లోకాన్ని ఎలా చూడాలి అంటే దానికి చెప్తున్నాడు ఇక్కడ. మనం చూస్తున్న లోకంలో రెండు ఉంటాయి. ఈ రెండిటి ప్రభావం మన మీద కనబడుతుంది. వీటినే ద్వంద్వములు అంటారు ఇక్కడ. అవి ఏమిటి అంటే ఒకటి సంపద, ఇంకోటి దరిద్రం. ఇవి ద్వంద్వములు. లాభము, నష్టము, ఇది ద్వంద్వము. సుఖము, దుఃఖము, ఇవి ద్వంద్వములు. ఇలా ద్వంద్వాలు ఉంటూ ఉంటాయి. ఈ ద్వంద్వాలు ఈ లోకంలో కనబడుతుంటాయి. వాటి పట్ల సమదృష్టి ఏర్పరచుకున్నట్టే యోగము అన్నారు ఇక్కడ. ఈ రెండిటి సమంగా చూడగలగడం ఇది యోగము. అయితే అది తేలిక అండి అంటే తేలిక కాదు, కానీ కష్టపడితే సాధ్యమవుతుంది. ఆ సమత్వాన్ని సాధించాలి, అదే యోగం. ఆ మాటకొస్తే ఏ యోగం తేలిక? మామూలుగా ఆసనాలు వేసే యోగం కూడా అంత తేలిక కాదు. మొట్టమొదటి మఠం వేసేటప్పుడే కీళ్ళు కాళ్ళు నొప్పెడతాయి. కానీ విడిచిపెట్టకుండా శ్రమ నిరంతరం అభ్యాసం చేస్తే అది కూడా సాధ్యమవుతుంది. అలాగే సమదృష్టి అనేది కూడా మొట్టమొదటే రాకపోవచ్చు, కానీ విహిత కర్మాచరణ భగవదర్పణ బుద్ధితో చేస్తూ ఉంటే అది సమత్వం అనే స్థితికి వెళుతుంది. ఆ సమత్వాన్నే యోగం అంటారు. ఇది గీతలో స్వామి సమత్వం యోగముచ్యతే అని చెప్తాడు భగవద్గీతలో. ఆ విషయాన్ని ఇక్కడ గణపతి వివరిస్తున్నాడు. ఇక్కడ సంపరాహృత్య స్యార్థేభ్య ఇంద్రియాణి వివేకతః సర్వత్ర సమతా బుద్ధి స యోగో భూప మే మతః. ఇదొక అద్భుతమైన సారభూతమైన శ్లోకం. సంపరాహృత్యస్య అర్థేభ్య. అర్థేభ్య అంటే ఇంద్రియములు కోరుకునే విషయాలు. ఒక మధురమైన పదార్థం జిహ్వ కోరుకుంటుంది, ఒక అందమైన దృశ్యాన్ని నేత్రం కోరుకుంటుంది, ఒక చక్కని స్పర్శని చర్మం కోరుకుంటుంది, అలాగే ఒక అందమైన శబ్దాన్ని చెవి కోరుకుంటుంది. వీటిని ఇంద్రియార్థములు అని అంటారు. ఆ ఇంద్రియార్థాల సంపాదన కోసమే నిరంతరం తప్పించిపోతూ ఉంటాడు జీవుడు. అలాగా ఇంద్రియార్థముల నుంచి ఇంద్రియాలని మరల్చాలి, ఇదే నిగ్రహించాలి అన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే వివేకత. గొప్ప మాట వేశాడు ఇక్కడ గణపతి. వివేకముతో అన్నాడు. వివేకము అంటే నీకున్న విచక్షణను ఉపయోగించుకో, వేరు చేసి చూసుకో, ఏది నిత్యము ఏది అనిత్యము తెలుసుకోవడమే వివేకము. అందుకే నిత్యానిత్య వస్తు వివేకము అంటారు ఇక్కడ. నువ్వు ఒక విషయాన్ని బాగా కోరుకుంటున్నప్పుడు అది ఎంతవరకు మేలైనదే నువ్వే వివేకంతో ఆలోచించుకో. అది తాత్కాలిక సుఖాన్ని ఇస్తున్నదా, శాశ్వత సుఖాన్ని ఇస్తున్నదా, తత్కాలంలో సుఖంగా అనిపిస్తూ దుఃఖంగా మారుతుందా, ఇలా నువ్వే వివేకాన్ని ఉపయోగించుకున్నావంటే అనేక విషయముల నుంచి ఇంద్రియాలను నువ్వే మరల్చుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ యోగము గణపతి చెప్తున్నది ఏదో అధ్యాత్మవాదులకు మాత్రమే పనికొచ్చేటువంటి బోధలు అనుకోవద్దు. మనిషి అయిన వాడు చక్కగా బ్రతకడానికి కావలసిన మార్గానికి యోగమని పేరు. ఆ యోగమే గణేశ గీత. అందుకు ఇది ప్రపంచంలో ప్రతి మానవుడికి, వాడు ఏ మతం వాడినప్పటికి కూడా
వాడికి చక్కని జీవిత పరమార్థం లభించడానికి పనికొచ్చే సార్వజనీనమైన అంశాన్నే గణపతి ఇక్కడ బోధిస్తున్నాడు. అందుకే వివేకతః సంపరాహృత్యస్య అర్థేభ్య ఇంద్రియాణి, వివేక మార్గంతో ఇంద్రియములను నిగ్రహించితే సర్వత్ర సమతా బుద్ధి, నీకు క్రమంగా అన్నిటి యందు సమబుద్ధి ఏర్పడుతుంది సుమా. స యోగో భూపమేమతః, అదే యోగము, ఇది నేను చెప్తున్నటువంటి అభిప్రాయము అన్నాడు. అంటే భగవంతుడి మతంట, భగవంతుడి మతము అంటే భగవంతుడి అభిప్రాయం, అది మనకు కావలసింది. ఒక పెద్దవాడి అభిప్రాయం మనకు ఎంత ప్రమాణమో ఆ పెద్దవాడికి కూడా ప్రమాణమైంది భగవంతుడి అభిప్రాయం. భగవంతుడి అభిప్రాయం ఇది. అందుకే సమత్వం యోగముచ్యతే. గణపతి ప్రారంభించినటువంటి గీతలో మొదటి వాక్యాలు మనం గుర్తుపెట్టుకుంటే దేనియందు భేదము చూపకపోవడమే యోగము అని చెప్పాడు. అలా క్రమంగా కర్మ గురించి చెప్పాడు. మళ్ళీ మొదట ఏం చెప్పాడో దాన్నే మరొకసారి నిలబెట్టి మరీ ప్రమాణంగా నిరూపించి చెప్తున్నాడు. అందుకే సమత్వం యోగముచ్యతే అన్నాడు. ఇది క్రమంగా ఆత్మానాత్మ వివేకం చేత ఏర్పడుతుంది.